ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాసుల వారికి లక్ష్మి స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వలన ప్రతి ఒక్కళ్ళకి ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. తద్వారా ప్రతి నిమిషం ప్రతి సందర్భంలోనూ సంతోషంగా ఉత్సాహంగా ఉండే విధంగా అమ్మవారికి అందరినీ ఆశీర్వదించాలని, అంతేకాకుండా రాజ్యం దేహి మన అందరికీ మంచి పదవి, ఉన్నతమైన స్థితి, ఒక అధికారం, దర్పం అన్ని కలిగించాలని, దానితో పాటు స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి ధన ప్రవాహాన్ని కలిగించాలని, ఫైనల్గా సర్వకామాంచ దేహిమే మనం అనుకున్న ప్రతి కోరిక కూడాను ఇమ్మీడియట్గా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారు ప్రార్థన చేస్తూ, గణపతిని కూడా మనం చేసే ప్రతి దానిలోని మనకి బుద్ధి సిద్ధి, చక్కటి విజయాన్ని, ఒక మంచి వివేకాన్ని కలిగించాలని, సత్ డెసిషన్స్ మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా మనకి గణపతి మనకు కృప ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ, మనం ఈరోజు టాపిక్ చూసుకుంటే సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతూ ఉన్నారు. దీనిని మనకి మిథున సంక్రమణ అంటారు. అంటే ఇది 12 రోజులు ఉంటుంది ఈ సంక్రమణ. మనకి మకర సంక్రమణ, మకర రాశి ఎలానో ప్రతి నెల ఒక్కొక్క సంక్రమణ వస్తుంది. ఇప్పుడు రాబోయే సంక్రమణ మిథున సంక్రమణ అంటారు. ఇది 30 రోజులు ఉంటుంది. 15వ తారీఖు జూన్ నుంచి జూలై 15 వరకు ఉంటుంది. ఈ 15 రోజులు సూర్యుడు మిథున రాశిలో ఉండటం వలన ఏం జరుగుతుంది 12 రాశుల వారికి అని తెలుసుకున్నాం. అయితే ముఖ్యంగా సూర్యుడు మారటం వల్ల సూర్యుడు ఎలాంటి విషయాల్లో మనకి ప్రభావాన్ని చూపిస్తాడని తెలుసుకుందాం. సూర్యుడు వచ్చేటప్పటికి ముఖ్యంగా 8 రకాలైన అంశాలపైన ప్రభావాన్ని చూపుతూ ఉంటారు. ఒకటి అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు ఆత్మకారక అంటారు. అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకు కావాలన్న స్ట్రెంగ్త్, సోల్, ఆత్మబలం ఉండాలి, కానీ సూర్యుడు చక్కగా ఉండాలి. కాబట్టి సూర్యుడు ఆత్మకారకుడు. అలానే రాజ్యకారకుడు, ఒక పదవి రావాలన్నా, గవర్నమెంట్ అథారిటీ, అడ్మినిస్ట్రేషన్ పవర్, వీటన్నీ రావాలన్నా కానీ సూర్యుడు మనకి స్ట్రాంగ్గా ఉండాలి. అలానే పితృకారకుడు, ఫాదర్ రిలేటెడ్ ఎల్డర్స్, మెంటార్స్, బాసు, వీళ్ళందరినీ కూడా మనకి సూర్యుడే రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. యశస్సు, కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు, కొంతమందికి గుర్తింపు ఉంటుంది ఏ పని చేసినా, కొంతమందికి ఏ పని చేసినా గుర్తింపు అనేది ఉండదు. ఈ గుర్తింపు లేకపోవడం కూడా కారణం కూడా సూర్యుడు వాళ్ళ జాతకంలో సరిగ్గా లేకపోవడం అని గమనించుకోవాలి. పదవి, అధికారం అంటే మీకు ఒక స్టేటస్, అంటే ఒక లేబుల్, మేనేజర్ నుంచి హైయర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, ఇలా ఒక్కొక్క లెవెల్ బై లెవెల్ ఎదుగుతూ ఉంటారు. అలాంటి పదవి, పొజిషన్ మీకు రావడానికి కూడా కారణం సూర్యుడు అని తెలుసుకోవాలి. అంతేకాకుండా అధికారం, పవర్, లీడర్షిప్, కమాండింగ్ పవర్, మీరు ఒక పని చెప్తే ఎదుటి వాళ్ళు చేయగల సామర్థ్యం అంతా కూడాను సూర్యుడు మీ జాతకంలో డిసైడ్ అవుతూ ఉంటుంది. తేజస్సు, ఆరోగ్యం, మంచి గ్లోరీ ఉంటుంది, మీకు ఎనర్జీ ఉండాలి, బ్రిలియన్స్, చాలా చక్కగా మీ ఫేస్ అంతా ఎప్పుడు కలగా ఉత్సాహంగా ఉండాలి, దానికి కూడా కారకుడు సూర్యుడు. ముఖ్యంగా లాస్ట్లో ఆరోగ్య ప్రదాత, సూర్యుడిని ఆరోగ్యం ఇచ్చే వాళ్ళు అంటారు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు సరిగా ఉండరో వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎవరికైతే సూర్యుడు చాలా జాగ్రత్తగా ఉచ్చ స్థానంలో ఉంటారో చక్కగా వాళ్ళకి హెల్తీగా ఉంటారు, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఒక పవర్ వాళ్ళలా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇలా 8 రకాలైన ముఖ్యమైన కారకాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సూర్యుడు అనేది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాల్లో కొందరికి అనుకూలంగా ఉంటుంది, కొందరికి ప్రతికూలంగా ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వాళ్ళకి ప్రతికూలంగా ఉంటుందో మనం చూద్దాం. మనం ఇప్పుడు తులారాశి చూసుకుంటే తులారాశి వాళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది. అంటే పెద్ద అనుకూలంగా ఉండదు, పెద్ద ప్రతికూలంగా కూడా ఉండదు, తటస్థంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. పెద్ద అంటే మీ సైడ్లో ప్రాబ్లం అయితే ఏముండదు, కానీ వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అనవసరంగా ఇబ్బందులకు గురి చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అయితే అలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ చివరికి మీరు విన్ అవుతారు అని గమనించుకోవాలి. ఫాదర్కి మాత్రం కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. బట్ ఓవరాల్గా ఫైనల్గా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఈ మాసం అంతా శుభకరంగా ఉంటుంది అని మనం గమనించుకోవాలి. మనకి ఫస్ట్ ఇందులో సంస్కృతంలో శ్లోకం చూద్దాం. మన మహర్షులు ప్రాచీన గ్రంథాల్లో, పురాతన గ్రంథాల్లో ఏం చెప్పారో మనం గమనిద్దాం. యాన్షియంట్ స్క్రిప్చర్స్లో ఏముందో చూద్దాం. ఇందులో మనకేం చెప్తారంటే నిందాపరాధ కలహం, నిర్దోషచ్చ, ధనక్షయం, పుణ్యలాభార్థనాశచ్చ, విచారో నవమే భవేత్ రవి. అంటే 9వ స్థానంలో కనుక సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే, చాలా గుర్తుపెట్టుకోండి, నిందాపరాధ అంటే మీకు ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ మీకు గొడవలు పెట్టుకొని మీ మీద నిందలేస్తూ ఉంటారు. కలహం, గొడవలు పెట్టుకుంటారు. మీరు ఇది అది అని చెప్పేసి మేము టైటిల్ యాడ్ చేసి మీ యొక్క హార్డ్ వర్క్ అంతా వాళ్ళు లాగేసుకొని ఆఫీసుల్లో మీ బాస్ కానీ, వాళ్ళు కానీ, మీ కొలీగ్స్ కానీ, సీనియర్లు కానీ
మీరేమీ చేయలేనట్టుగా వాళ్ళు ఒక పిక్చర్ని సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నింద, అపరాధం అంటే మీరు ఎలాంటి మిస్టేక్ లేకపోయినా కానీ మీ వెనక 100 రకాల మిస్టేక్లునే చెప్పే అవకాశం ఎక్కువ ఉంటుంది. గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిర్దోషత్య కలహం, మీలో ఎలాంటి దోషం లేదు, నో ఫాల్ట్, కానీ స్టిల్ మీకు బ్లేమింగ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనక్షయం, ధనం అనేది విపరీతంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. పుణ్య లాభార్థ నాశాచ్య, మంచి ఉద్దేశంతో మీరు ఏదైనా పని చేస్తే దానిలో లాభం ఉండదు. అయ్యో పాపం అని మీరు హెల్ప్ చేయాలనుకుంటే అది తిరిగి మళ్ళీ మీకే వచ్చే అవకాశం ఉంటుంది. మీలో 100 రకాల లోపాలు ఎతికి మీకు కావాలని చెప్పేసి మిమ్మల్ని ఇన్ఫీరియారిటీగా కాంప్లెక్స్కి గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళు ఏదో గొప్ప వ్యక్తులు అవ్వాలి అని ప్రయత్నం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించుకోవచ్చు. విచారే నవమే, అనవసరంగా ఇలాంటి పనులు జరుగుతున్నాయి ఏంటి, నా మానా నేనున్నాను, నన్ను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని మీరు విచారానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది ఆకాశంలో క్లౌడ్స్, మేఘాలు వచ్చినట్టు పోతున్నట్లు వీళ్ళంతా ఒక ప్లానెట్గా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నారు, మీకు విషయం అర్థమవుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. వేరే వాళ్ళు ఏదైనా మీ మీద వేసినా కానీ మీరు అడగకుండా తొడకుండా జాగ్రత్తగా ఉండండి, చక్కగా ఉంటుంది. ఎందుకంటే తర్వాత సూర్యుడు మీకు చాలా అనుకూలంగా ఉంటాడు. 1 మంత్ తర్వాత, ఈ 1 మంత్ పర్టికులర్గా 15th నుంచి 25th వరకు కొంచెం సహనంగా మీరుంటే ఆ తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ అవి ఆటోమేటిక్గా తొలగిపోతాయి. ఓవరాల్గా సూర్యుడు మీకు మంచి చేస్తాడు, అన్ని విషయాల్లో ఇబ్బంది అయితే ఏమీ పెట్టడు, చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో చక్కగా ఉండాలని, భోగభాగ్యాన్ని అనుభవించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో మనం పరిహారాలు చూసుకుంటే సూర్యుడికి కొన్ని పరిహారాలు మీరు చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. కొన్ని వచ్చేటప్పటికి బ్రాహ్మణ పండితులతో చేయించుకోవటం చాలా ముఖ్యం. కొన్ని క్షేత్ర దర్శనాలు కూడా చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ముఖ్యంగా మీవంతా సెల్ఫ్ రెమెడీస్ అంటారు, మీరంతా స్వయంగా చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్. సూర్య అష్టకం చదవటము లేదా ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆదిత్య హృదయ స్తోత్రము, హనుమాన్ కార్యసిద్ధి మంత్ర 2 కలిపి చదువుకోగలిగితే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం కానీ చదువుకుంటే ఇంకా చక్కటి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ మీరు చేసుకునే మీ వరకు మీరు చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్స్కి వెళ్ళేసి అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి గోధుమలు కనుక దానం చేయగలిగితే, సద్బ్రాహ్మణులకి సత్పురుషులకి చేయగలిగితే ఇంకా మీకు చక్కటి మంచి రిజల్ట్ వస్తుందని గమనించుకోవాలి. సో అది మీ వరకు చేసుకోగలుగుతారు. మీ ద్వారా కాకుండా కొన్ని సమస్య తీవ్రంగా ఉంటే పండితులను కలిసి లేదంటే మా ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం కూడా చేయించుకోవడం చాలా ఉత్తమం. ఇందులో ముఖ్యంగా సూర్యుడికి సంపూర్ణమైన శాంతులు చేయాల్సి ఉంటుంది. గ్రహ శాంతి అంటారు. ఈ గ్రహ శాంతిలో సూర్యుడికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా ఇంకా మీ యొక్క ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరికైతే మీ యొక్క ఇండివిజువల్ లైఫ్లో మీకు ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి 40 years +or- ఉన్న వాళ్ళకి ఎక్కడైనా మీకు లైఫ్ స్టాగ్నేటెడ్ కనిపించింది, అప్పటిదాకా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి ఇక్కడ ఎందుకో ఆగిపోయారు, గ్రోత్ లేదని మీకు అనిపిస్తే ఒక్కసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీ జాతకం చెక్ చేసుకోండి. నేను 35 to 45 ఏజ్ గ్రూప్ రీసెర్చ్ గ్రూప్గా చేస్తూ ఉన్నాను. చాలామంది పీపుల్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. చాలామందికి డైవర్స్లు అవుతూ ఉంటుంది, సడన్గా కెరీర్లో బ్రేక్ వస్తూ ఉంటుంది. సో ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ని మన ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ ఎలా డీల్ చేస్తుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ శాంతులు అని ఉంటాయి, గ్రహ దోషాలు అని ఉంటుంది. మీ యొక్క అంతర్దశలు దశలు తెలుసుకొని వీటిల్లో ఏదైనా ఒక గ్రహం దోషం ఉండటం అయితే మీరు స్టాగ్నేటెడ్ అయిపోతారు. దాన్ని ఎలా బయటకు రావాలనే పరిహారాలు తెలుసుకోవాలి. వీటితో పాటుగా మీకు ఏమైనా శాపాలు ఉంటే, పితృశాపం, కాలసర్ప దోషము, ఇలా మాతృశాపం, స్త్రీ శాపం, ఏమైనా యాక్టివ్గా శాపాలు ఉన్నాయా, ఈ శాపాలు ఉండటం వల్ల కూడాను మీరు లైఫ్లో గ్రోత్ లేకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. మీకు వీసా స్టాంపింగ్, H1B, లైక్ ఎక్కడన్నా ఏమంటారు ఉద్యోగంలో ఎక్కడన్నా బ్రేకులు వచ్చి ఆగిపోతూ ఉన్నా, లేదంటే ఫైనల్ రౌండ్ దాకా వచ్చి మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయినా కానీ మీకు ఇలాంటి వాళ్ళకు కూడాను మన్యు పాశుపత అభిషేకము, రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య గొడవలకు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటం. ఎవరికైనా సర్పాలు, కాలసర్పదోషాలు, మహాకాలసర్పదోషాలు అంటే కాలసర్పదోష నివారణ పూజలు, పితృదోష నివారణ పూజలు మీ యొక్క జాతకం చూసుకొని ఇవన్నీ చేసుకోవటం వల్ల జీవితంలో 10 రెట్లు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.